నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు అలాగే అటు రాజకీయంగా కానివ్వండి, ఇటు ఆధ్యాత్మికంగా కానివ్వండి, చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువుగారు. మాసం మారింది అంటే మాస ఫలితాలతో మన ముందుకొస్తూ ఉంటారు. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మీరు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ జూన్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది? ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి? ఏ రంగులు కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. గురువుగారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉంది చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సింహరాశి వాళ్లకు ఈ మాసము చాలా బాగుంది. శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, శ్రమకు తగినంతటి ఫలితము ఉంటుంది కాక వీళ్ళు ఏది అనుకున్నది అనుకున్నట్టు మేలు జరుగుతుంది. వీళ్లే కాకుండా వీళ్ళ సంతానానికి కూడా మేలు జరిగే అవకాశముగా ఉన్నది ఎక్కువగా. వీళ్ళు కొంచెం ప్రయాణాలు చేయటం అనేటువంటిది అవసరమై ఏర్పడుతుంది. శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. శుభకార్యాలు అని అనంగానే వెంటనే పెళ్ళిళ్ళు అని మాత్రమే అనుకుంటూ ఉంటారు. నామకరణాలు ఉంటాయి, తర్వాత ఏవో బారసి ఇంకోటి ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కాదనడానికి లేదు కదా. సీమంతాలు ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ నెలల సందులలో చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కొన్ని. అవన్నీ శుభకార్యాలే. అందువలన ఇలాంటి కొద్దిపాటి చిన్నపాటి శుభకార్యాలలో పాల్గొనడం అనేటువంటిది ఉంటుంది. తద్వారా వీళ్ళ యొక్క ఇది వాళ్లకు, వాళ్ళ యొక్క ఇది వీళ్లకు, అలా సత్సంబంధమైనటువంటివి ఏర్పడి కొంత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణాల వలన కూడా మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా చాలా యోగవంతముగా ఉంటుంది సింహరాశి వాళ్లకు. ధనము అనుకోకుండా రావటం అనేటువంటిది కూడా ఉన్నది వీళ్లకు. తప్పకుండా మానసికమైనటువంటి సంతోషముతో ఉల్లాసముతో ఉంటారు. చిన్నపాటి మనఃక్లేశం అనేటువంటిది ఎక్కడో ఉంటుంది మనస్సుకు. అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు అనేటువంటివి ఉండేటువంటి వాళ్లకు చిన్న ఇది ఏదో ఉంటుంది. అందువలన వాళ్లకు అలా అనిపించవచ్చును. అవన్నీ కూడా పోను సద్దు మణుగుతాయి. ఇబ్బంది ఏమీ లేదు. అత్యంత అనుకూలముగానే ఉన్నాయి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా చేసుకోవచ్చు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా చేసుకోవచ్చు. తర్వాత విద్యార్థులకు చాలా అనుకూలముగానే ఉన్నది. వాళ్ళ పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం రాబోతున్నది, వస్తుంది కూడా. అనుకూలవంతంగా ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఏది ఏమైనా సింహరాశి వాళ్లకు ఈ మాసం చాలా అనుకూలముగానే ఉన్నది. సో వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు మొత్తానికి మాసం అంతా కూడా. అలాగే దైవారాధన విషయం, దిక్కులు రంగుల విషయం చెప్పండి. సింహరాశి వాళ్ళు దైవారాధన విషయానికి వచ్చేటప్పుడు ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది అని అనుకుంటే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది. అలాగే వస్త్రాలు ధరించటం అనేటువంటిది ఉన్నప్పుడు మామూలుగా వీళ్ళు ధరించాల్సినటువంటిది మెరూన్ రెడ్ కానీ మెరూన్ కానీ ఈ మాసం మాత్రమే మనము తెల్లవి కానీ ధరిస్తే మేలు జరుగుతుంది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు వీళ్ళకు కూడా పనికొస్తాయి. సో అదండి విషయం. మొత్తానికి దైవారాధన విషయానికి వస్తే ఈశ్వరుని ఎక్కువగా ఆరాధించటం, అలాగే రంగులు విషయానికి వస్తే వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. విడివిడిగా అయినా వేసుకోవచ్చు. అన్ని దిక్కులు కలిసి వస్తాయి దిక్కుల విషయానికి వస్తే. సో ఇది మొత్తానికి మాసం అంతా చాలా బాగుంటుంది. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలంటే ఇవి పాటించే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు అనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఫలితాలు అనేవి 100% ప్యూర్గా ఉంటాయి. అలా మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు అపాయింట్మెంట్ ఇవ్వడం, మీకు మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.